గిరిజన విద్యార్థులకు వారి ఆవాసాల్లోనే నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. భీంపూర్ మండలం టెక్టిగూడ గ్రామంలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల పఠన సామర్థ్యాలను పరీక్షించి వారి ప్రతిభను అభినందించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. బెల్సాయి రాంపూర్ గ్రామంలో మరియు టేకడి రాంపూర్ ఏవైతే హ్యాబిటేషన్ ఉన్నాయో అక్కడ గిరిజన ప్రాథమిక పాఠశాల మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది నేను జాయినింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కలెక్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నాకు గుర్తు ప్రకారం ఇది బెల్సాయి రాంపూర్లో అప్పుడు ఫస్ట్ టైం ఆ గ్రామంకి విజిట్ చేసేటప్పుడు మళ్ళీ అప్పుడు ఈ టేకడి రాంపూర్ పటేల్ గారు వారు గ్రామస్తులు కూడా మళ్ళీ ఏవైతే పాఠశాల భవనం ఉన్నాయో అది శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. అది మనం ఏవైతే మందిరం ఉన్నాయో అక్కడ నడిపిస్తున్నాము. సో ఇది దూరం కూడా అవుతాయి కాబట్టి మళ్ళీ ఒక భవనం చాలా అవసరం ఉన్నాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత మనం వెంటనే